వైసీపీలో కష్టపడి పనిచేసే కార్యకర్తకు ఎప్పుడూ గుర్తింపు ఉంటుందని మాజీ మంత్రి అమర్నాథ్, గాజువాక ఇన్ఛార్జ్ తిప్పల దేవన్ రెడ్డిలు అన్నారు. జీవీఎంసీ 87వ వార్డు నాయకుడు ఎల్లపు రాము జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీగా నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో నేతలు మాట్లాడారు. వైసీపీని ముందుకు నడిపించడంలో కీలక పాత్ర పోషించాలని నేతలు కోరారు. ఈ పదవి రావడం తనకెంతో గర్వకారణంగా ఉందని ఎల్లపు రాము చెప్పారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు రాము అభిమానులు పాల్గొన్నారు. విశాఖపట్నం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శిగా నియమించబడి ఉన్నటువంటి సోదరులు ఎల్లపు రాము గారు, వారితో పాటు వారి సహచరుల్ని, వారి శ్రేయోభిలాషుల్ని, వారి అభిమానులందరినీ కూడా వారికి పదవి వచ్చినటువంటి సందర్భంగా అందరూ ఈరోజు కలవడం జరిగింది. పదవి అనేటువంటిది రాజకీయ పార్టీలో ఎప్పుడు కూడా అలంకరణ కాదు, ఒక బాధ్యత. మరి ముఖ్యంగా ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఒక రాజకీయ పార్టీ, రాజకీయాల్లో ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఏ రాజకీయ పార్టీ కన్నా, అధికార పార్టీ కన్నా ప్రతిపక్షానికి ఎక్కువ బాధ్యత ఉంటుంది. ఎందుకంటే పేదవాడి పక్షాన గొంతెత్తడానికి, ప్రాంతంలో ఉన్నటువంటి అనేక సమస్యల మీద మాట్లాడడానికి, అనేక పోరాటాల్లో భాగస్వాములు అవడానికి ఇది ఒక గొప్ప వేదిక అనేటువంటి. ఆయనకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఇవ్వడం, మరి పెద్ద ఎత్తున రాము గారి స్నేహితులు కానీ, పార్టీ క్యాడర్ కానీ అంతా కూడా మరి ఈరోజు వడ్లపూడి నుంచి ఈరోజు ఇక్కడ టిఎన్ఆర్ క్యాంపస్ నాగిరెడ్డి గారు, మాజీ శాసనసభ్యులు వర్యులు నాగిరెడ్డి గారి గృహానికి రావడం, మరి అక్కడికి ఉన్నటువంటి నాయకుల్లో కార్యకర్తలో పెద్ద ఉత్సాహం కూడా కనబడుతుంది. నన్ను నియమించినందుకు ముందుగా నాగిరెడ్డి గారికి, అలాగే సోదరుడు దేవన్ రెడ్డి గారికి నా యొక్క కృతజ్ఞతలు. గాజువాక నియోజకవర్గంలో మిమ్మల్ని మళ్ళీ ఎమ్మెల్యేగా గెలిపించి మీకు అవకాశం వచ్చి సీటు తెచ్చుకొని, నాగిరెడ్డి గారు ఎలా తెస్తారనుకోండి, తెస్తే సీటు వచ్చిన తర్వాత కంపల్సరీ మిమ్మల్ని ఎమ్మెల్యే చేసి బాధ్యత మాదని, మీకోసం మేము నిరంతరం కష్టపడతాం.